రాష్ట్రంలో వైసీపీ కేఏపాల్ పార్టీ సమానమే అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా తమది ప్రతిపక్ష పార్టీ అని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని అచ్చెన్న మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రల్ని తిప్పికొడతామన్నారు. ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక పార్టీ అధ్యక్షుడు. ప్రతిపక్ష స్థానం కూడా ప్రజలు ఇవ్వలేదు. కానీ నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి మొన్న వెళ్ళాడు. అంటే ఎంత డ్రామా నడుపుతున్నాడు, ప్రజల్లో ఎంత అయోమయాన్ని క్రియేట్ చేస్తున్నాడు నేను వెంటనే గ్రహించాను. బాడీ సర్వేలెన్స్ కెమెరాలు పెట్టేస్తున్నాం, వీళ్ళు బండారం బయటపడాలి. ఆ పార్టీ అధ్యక్షుడు వెళ్తాడు, ముందు దారి తప్పి ముందుకు వెళ్ళిపోయాడు. అయ్యా మేము ఒక ప్లాన్ వేసుకున్నాం, ముందుకు వెళ్ళిపోయావు, నువ్వు వెనక్కి రా అని చెప్పి పక్క రోడ్లోకి తీసుకెళ్ళి వైసీపీ నాయకుడు 4 ట్రాక్టర్లు మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద వేసి దాని మీద ఈ మహానుభావుడు కారు ఎక్కించి తొక్కించాడు. ప్రజలకు ఏం చెప్తున్నాడు? ప్రభుత్వం మామిడికాయలు కొనడం లేదు అంటే. ఇది మేము డ్రోన్ కెమెరాలు పెట్టాం కాబట్టి, అణువణువు పర్యవేక్షించాం కాబట్టి నీ బండారం అంతా బయటపడింది తప్ప, ఒకవేళ మేము ఆ ప్రయత్నం చేయకపోతే చాలామంది నిజం అనుకుంటారు. వెంటనే నేను ఈ డ్రామా అంతా బయట పెట్టాను. ఎప్పుడైతే అధికారం పోయిందో ప్రజల్లో మళ్ళీ అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఈసారి మేము ఆశామాసిగా విడిచిపెట్టడం లేదు, దీన్ని ఎండగడతాం.